హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి, అంటే మనకు మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కోటాకి సంబంధించినటువంటి అప్లికేషన్ కోసం నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకు ఇచ్చారండి. సో ఇందులో ఏంటి అంటే మనకు ఎవరెవరైతే ఇంతకుముందు అప్లై చేసుకోలేకపోయారో, అంటే మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సు కానీ లేదా బీడీఎస్ కోర్సు కానీ అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అప్లికేషన్ వచ్చేసి 3 PM 12/11/2025 నుంచి 5 PM 13/11/2025 అన్నారు. కానీ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారనమాట. అంటే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 2 PM 14/11/2025 వరకు ఉందన్నమాట. ఎంబీబీఎస్ స్టూడెంట్స్, బీడీఎస్ స్టూడెంట్స్ ఎవరైనా స్టే వేకెన్సీ రౌండ్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు అప్లై చేయకుండా ఉన్నా కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి అమౌంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఫీ వచ్చేసి 9,000 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రోస్పెక్టస్, అంటే మనం వన్స్ మీరు ఫీ అనేది మీరు ఇక్కడ పే చేశారు అంటే మళ్ళీ అది రీఫండ్ అనేది జరగదన్నమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మీరు ఖచ్చితంగా కూడా నీట్ ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము, తర్వాత 12th గ్రేడ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, 6th through 10th వరకు, అంటే 6th నుంచి 10th వరకు మనం ఆంధ్రప్రదేశ్లో చదివినట్లు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, పీడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే, ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా, ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ యాజ్ వెల్ as స్పెసిమెన్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి అప్లికేషన్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది స్టే వేకెన్సీ రౌండ్ కాబట్టి ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ చేసి అప్లోడ్ చేసినా కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. మీరు కట్టినటువంటి యూనివర్సిటీ ఫీ అనేది, ఒకవేళ లేట్ ఫీ కానీ యూనివర్సిటీ ఫీ కానీ ఏది మీరు కట్టినా కూడా మీకు వాపస్ అనేది రాదు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ సో అప్లై చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్టే వేకెన్సీలో సీట్ వస్తుంది అని అనుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరందరూ కూడా ప్రాస్పెక్టస్ని బాగా చదువుకునేసి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఆల్రెడీ సీట్స్ అప్లై చేశారో వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. సో డబ్బులు పే చేయండి, మేము సీట్ ఎలాగైనా తెప్పిస్తాము. ఎవరైనా బ్రోకర్స్ కానీ మిడిల్ మ్యాన్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే అవి వినకండి అనేసి ఇక్కడ నోటీస్ అనేది ఇచ్చారు. అంటే ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్. ఆ విషయం బ్రోకర్స్, మిడిల్ మ్యాన్ మేము సీట్ తెప్పిస్తాము అంటే వినద్దు. ఆ విషయం ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.